మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్రిపురారాం మండలంలో రైతు వేదికల ప్రారంభోత్సవం. రైతులతో ముచ్చటించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అన్ని మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి సబితా వెల్లడి. ఎంపీ మేనకా గాంధీపై అఖిల భారత పశు వైద్య సంఘం ప్రతినిధులు ఆగ్రహం. తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ కార్యాలయం ముందు ధర్నా. పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం ఏం పని చేసిందో ప్రజలకు చెప్పాలి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్. ప్రత్తిపాడులో హోంమంత్రి సుచరిత పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా త్రిపురారాం మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని త్రిపురారాం, పెద్దదేవులపల్లి, ఇండ్లకోటయ్యగూడెం గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం రైతులతో ముచ్చటించి పంట సాగు రకాలు, పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రైతు బంధు అధ్యక్షుడు వచ్చిందా? కొంచెం లిఫ్ట్ ఎక్స్టెన్షన్ చేయాలి సార్. లిఫ్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఒక 50 ఎకరాలు వాటర్ లిఫ్ట్ ద్వారా మనకు 24 కరెంట్ వల్ల బోర్డు కూడా బాగా కొంత పొలాలు చేసి లిఫ్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి సార్. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రైతు వేదికలకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. నెదునూరు గ్రామంలో రైతు వేదికను ప్రారంభించి కందుకూరులో డ్రైనేజీ లైన్, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రైతు బంధు, రైతు వేదికల ద్వారా రైతుకు గిట్టుబాటు ధర అందిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గ్రామాలు, పల్లెలు సమగ్ర అభివృద్ధి సాధించాలనేదే సీఎం ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా ప్రణాళిక మేరకు ముందుకు సాగుతున్నారని అన్నారు. అన్ని మండలాల్లో రైతుల సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీఓ, ఆర్డీఓ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రైతన్నకు వెన్నుదన్నుగా ఈరోజు రైతుకు వెన్నెముకగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం. ఈరోజు రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో 2600 పైచిలకు రైతు వేదికలన్నీ కూడా పూర్తి చేస్తూ రైతు వేదికలు కూడా పూర్తి చేసుకుంటూ రైతులకు అందించే ప్రయత్నం. ప్రతి రైతు వేదిక కూడా రైతులకి ఏఈఓ ఆఫీస్ కావాలి, ప్రతి క్లస్టర్ ఏర్పాటు చేసి క్లస్టర్కి ఏఈఓని అలాట్ చేయడం జరిగింది. ప్రతి రైతు వేదిక కూడా వాళ్ళకు ఆఫీస్గా ఉండాలి, అక్కడ ఏఈఓ అందుబాటులో ఉండాలి. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు ప్రతి రైతు వేదిక ఏఈఓల ఆఫీసులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రైతుకి రైతు బంధు అనేది ఒక పెద్ద భరోసా ఏర్పడింది. విత్తనాలు వేస్తున్న టైంలో వాళ్ళ అకౌంట్లలో నేరుగా వాళ్ళ అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమ కావడం అనేది నిజంగా రైతన్నలు జన్మలో కేసీఆర్ గారిని మర్చిపోరు. ఎందుకంటే ప్రతి అకౌంట్లో వచ్చే రోజు నేరుగా పడుతూ ఉన్నాయి. పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, చిన్న పెద్ద సన్నకారు రైతు అని కాకుండా ప్రతి రైతు అకౌంట్లో ఈరోజు పడుతూ ఉన్నాయి. ఈరోజు రైతు బంధుతో పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం, రైతులకు విత్తనాలు అందుబాటులో పెట్టడం, ఫర్టిలైజర్ అందుబాటులో పెట్టడం,
పంట పండిన తర్వాత ఒక గిట్టుబాటు ధర కల్పించడం అనేది పెద్ద భరోసాగా. కాబట్టి ఈరోజు దేశం మొత్తంలో వరిని ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తూ రైతులు ఈరోజు రికార్డు సృష్టించారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది ఈరోజు రైతు ప్రొక్యూర్మెంట్, రైతు వరి దిగుబడిలో. ఈరోజు దాంతోపాటు పత్తి కూడా మన దగ్గర నాణ్యమైన పత్తి ఉంది, అది కూడా పెద్ద ఎత్తున పండించాలని గౌరవ రైతులందరినీ కూడా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి రైతుకి ఈరోజు వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రాన్ని, రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెన్నంటూ ఉండాలని కోరుతా ఉన్నాం. మేడం 2300 చిల్లర అన్నారు చెప్పారు కదా, రైతు వేదికలు జిల్లాలోనా లేదా రాష్ట్ర వ్యాప్తంగా 2623 రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 83 రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని పూర్తి అయిపోయినాయి. ఈవెన్ రైతు వేదిక పూర్తి అయిన తర్వాత దాంట్లో ఫర్నిచర్ కూడా ఒక్కొక్క రైతు వేదికలో ₹1,00,000 సంబంధించిన ఫర్నిచర్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మైక్ సెట్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం. ప్రతి రైతు వేదిక దగ్గర టాయిలెట్ కంపల్సరీ అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అందుబాటులో ఉంటే ఆ రైతు వేదికను ఒక దేవాలయంలాగా రైతులు చూడాలని, రైతులందరూ ఒక దగ్గర గుమిగూడి వాళ్ళందరూ సంఘటితమై వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష. గోదాంకి సంబంధించి కందుకూరు మైసూరులో గోదామ్స్ కూడా చేస్తున్నారు. ఇంకొక మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ప్రతి జిల్లాలో కూడా రైతులు బాగా పంటలు పండిస్తూ ఉన్నారు. ప్రొక్యూర్మెంట్కి ఇబ్బంది కావద్దనేది ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క జిల్లాలో 200, 300, 400, 500, 1000 ఎకరాలు కూడా అలాట్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ల్యాండ్స్ అలాట్ చేసిన దాంట్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణ వికారాబాద్లో నవాపేట్ మండల్లో 250 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో వెటర్నరీ డాక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఎంపీ మేనకా గాంధీపై అఖిల భారత పశు వైద్య సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్లోని తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి మేనకా గాంధీపై ప్రధానమంత్రి మోడీకి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. మూగజీవాలకు వైద్యం చేసే డాక్టర్లను ఈ విధంగా దుర్భాషలాడడం సరైనది కాదని, మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా ఎవరిని కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, అలా చేస్తే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఒక్క ఫోటో తీసావా వీడి మొబైల్ బాయ్కాట్ మేనకా గాంధీ బాయ్కాట్ ఆపరేషన్ ఆన్ వెజిటేరియన్ బ్యాన్ खबरदार मेनका गांधी खबरदार खबरदार गांधी बायकॉट बायकॉट मेनका गांधी बायकॉट मेनका गांधी खबरदार खबरदार मेनका गांधी खबरदार बायकॉट बायकॉट मेनका गांधी बायकॉट खबरदार 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 बायकॉट बायकॉट खबरदार నెల్లూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత పర్యటించారు. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా వాటర్ ప్లాంట్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, చదివించేందుకు అవకాశం లేని వాళ్లకు ప్రభుత్వం సాయాన్ని అందిస్తోందని తెలిపారు. వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతూ
వాళ్ళు స్కూల్ కూడా మానేసి చదువు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉండే. ఈరోజు దాదాపు 9 రకాల సదుపాయాలు మనకు పాఠశాలల్లో కలుగజేస్తూ ఈరోజు టాయిలెట్స్ కానివ్వండి, లేదంటే బ్లాక్ బోర్డ్ కానివ్వండి, కూర్చునేటువంటి బెంచీలు కానివ్వండి, అదేవిధంగా మనకు మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఒక మంచి కిచెన్ ఇక్కడ భోజన తయారు చేయడానికి కానివ్వండి, మనకు ఒక ఇంగ్లీష్ ల్యాబ్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్య మంచిగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అని ప్రగాఢంగా నమ్మి ఈరోజు చదివించుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ బిడ్డలను మీరు స్కూలుకు పంపితే వాళ్లకు ధైర్యంగా మనకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మనకు పిల్లలు సురేష్ గారు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ లో ఏదన్నా పార్కుల దగ్గర మనము పెడదాము అనుకున్నాము, కానీ పాఠశాలల్లో అయితే విద్యార్థులు వాళ్లకు భవిష్యత్తులో మొక్కలు పెంచాలి అనేటువంటి ఒక చక్కని ఆలోచన ఏర్పడే విధంగా పాఠశాలలో అయితే బాగుంటుందని ఆలోచన చేయడం జరిగింది. మరి మనం చూస్తే గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు ఇప్పుడున్న పాఠశాలకు అసలు సరిపోల్చుకోలేని విధంగా ఉంది. మనం చాలా మంది కార్పొరేట్ పాఠశాలలో అంటూ ఉంటాం, కానీ ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలకు కూడా సరైనటువంటి స్థలం ఉండదు. ఇరుకు గదుల్లో చిన్న చిన్న క్లాస్ రూమ్స్ లో కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేకుండా మనకు విద్య నేర్పుతూ ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ చూసినా గానీ చాలా విశాలమైనటువంటి స్థలంలో ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా గతంలో చూడని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలల యొక్క రూపురేఖలు సమూలంగా మార్చివేసే విధంగా నాడు నేడు కార్యక్రమం తీసుకోవడం, ఆ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 విడతలుగా తీసుకుని వాటిలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో పనులు ఎంతవరకు చేశారో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడారు. కృష్ణాపై ప్రాజెక్టులు ఆనకట్టలు నిర్మిస్తామని పక్క రాష్ట్రం చెబుతుంటే ఖండించలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని ఉమా ఎద్దేవా చేశారు. జీవోలో ఇద్దరని చెప్పాడు, వచ్చిందే ఒక్కడే వచ్చాడు. -14 తోడు కలిపి -12 కలిపి -26%కి కాంట్రాక్ట్ ఇచ్చే అబ్బా నేను డ్యాంలో 300 కోట్లు కాపాడేసి ఇప్పుడు మొన్న 700 కోట్లు టెండర్లు ఇచ్చాడు. 2 కాంట్రాక్టులు వచ్చారు. ఎంత తక్కువ వేశాడో తెలుసా? -2. ఒకడే కాంట్రాక్టులో -26 వేస్తాడు. 2 కాంట్రాక్టులు పోటీ పడి -2 వేస్తారు. జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా రాష్ట్రం మొత్తం ఇదే జరిగింది. వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ తొత్తులకి, వాళ్ళ మంత్రులు, బహుమంత్రులకి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనుచరులకి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా రివర్స్ టెండరింగ్ డ్రామా, ఇదే డ్రామాలు ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఆటలాడుకున్నారు. ఇవి చారిత్రాత్మక తప్పిదాలు. 151 సీట్ల అహంకారంతో కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పిన, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ చెప్పిన వినపడకుండా, మూర్ఖంగా వినకుండా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత. 151 సీట్ల అహంకారంతో బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఊడు చేయడు ఈ దేశంలో. ఇన్నడి ఎన్ని నిరంతర ప్రక్రియ వెళ్తూ ఉంటాయి ముందుకి. గతంలో జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం గాలి వదిలేసి వెళ్ళిపోతే దాని మీద రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్స్ కమిటీ వేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా సరిదిద్ది జీవో నెంబర్ 2263 తీసుకొచ్చి గూడూరులో కరోనా విపత్కర పరిస్థితిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. తమ సేవలు గుర్తించి మందు పంపిణీ చేసినందుకు అసోసియేషన్ సభ్యులకు సిఐ దశరథ రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఎంత కట్టారు? 75 కనిక పరమేశ్వర షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ పోయి తెచ్చుకొని మనకి ఇస్తున్నారు. మంచిదమ్మా, ఇది చాలా వాల్యుబుల్. ఇది చాలా ముగ్గురు వారి యొక్క అసోసియేషన్ తరఫున ఆనందయ్య గారి మందు యాక్చువల్గా వారి సంస్థకి ఇచ్చింది. మాకు కూడా గూడూరులో ఫ్రంట్ లైన్ వారియర్స్గా గూడూరు పోలీస్ టౌన్ 1 టౌన్ 2 టౌన్ మేము చేస్తున్న సేవలకు గాను వారికి కూడా ఈ మందు ఇస్తే కొంచెం ఉపయోగపడుద్ది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఉద్దేశంతో మాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 1 టౌన్ 2 టౌన్ పోలీసు అందరికీ, హోమ్ గార్డ్స్ అందరికీ కూడా, వారందరికి కూడా ఒక్కొక్కటి ప్యాకెట్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ సహాయం చేసినందుకు. మేమే కాదు, వారు కూడా ఈ కరోనా ఈ యొక్క వరల్డ్ పాండమిక్ ఈ యొక్క కరోనా విపత్కర కాలంలో వారు చాలామంది పేదలకు కూడా కొన్ని సరుకులు సప్లై చేస్తున్నారు. ఫస్ట్ వేవ్లో చూశాను, సెకండ్ వేవ్లో కూడా చూశాను. ఇదే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉంటారని డెఫినెట్గా ఆ భగవంతుడు వాళ్ళకి అలాంటి సహాయ సహకారాలు కూడా అందిస్తారని, గూడూరు ప్రజలకి ఎప్పుడు ఏ విధంగానే అండదండలుగా ఉంటారని జమాల్ భాయ్ని, అదేవిధంగా జమీల్ భాయ్ని, మనం గిరి గారిని మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మం జిల్లా వైరాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. పోలీస్ చెక్పోస్టులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఖమ్మం వైపు నుండి కాకినాడకు అక్రమంగా లారీలో తరలిస్తున్న 4 లక్షల విలువైన 235 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి చెందిన చోడవరపు నాగేశ్వరరావు అనే రేషన్ వ్యాపారి సబ్సిడీ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కాకినాడకు తరలిస్తుండగా పోలీస్ తనిఖీల్లో పట్టుకున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులు బియ్యాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో అలుగు పొరుసు విక్రయాన్ని విక్రయిస్తున్న 3 వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. బీహార్ నుండి ఫారెస్ట్ విజిలెన్స్ విభాగానికి వచ్చిన సమాచారం మేరకు రెబ్బెన ఫారెస్ట్ అధికారులు గత 4 రోజుల నుండి రెక్కీ నిర్వహించి పులకంట గ్రామంలో వీరిని పట్టుకున్నట్లు డిఎఫ్ఓ శాంతారావు, ఎఫ్ఆర్ఓ పూర్ణిమ తెలిపారు. వీరి నుండి డమ్మీ పిస్టల్, కత్తిని సీజ్ చేసినట్లు చెప్పారు. అలుగు పొలుసులకు బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉందని, డబ్బు కోసం అడవి జంతువులను వేటాడి చంపుతున్నారని అధికారులు తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Pangolin schedule 1 species can do that, or these people may camp inside this forest. That will మీరు ఇప్పుడు వరకు ఈ న్యూస్ చేసుకోండి, రేపంటే ఈ ప్యాంగోలిన్ షెడ్యూల్ 1 స్పీషీస్. షెడ్యూల్ 1 అంటే పులి, చిరుతపులి అట్లా ఉన్న కేటగిరీలో వస్తుంది, చాలా ఎండేంజర్డ్. మీరు బ్రీఫ్ చేయాలి, మీరు రేంజర్ బ్రీఫ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు రెబ్బెనా రేంజ్ పరిధిలో నిన్న రాత్రి ఒక ఇండియన్ ప్యాంగోలిన్ స్కేల్స్ ఒక విక్రయించే ముఠాను పట్టుకోవడం జరిగింది. మాకు ఈ నెల 20 ఆదివారం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. దీని మీద ఒక ముఠా ప్యాంగోలిన్ అంటే అలుగు స్కేల్స్ని అంటే పొలుసులని అమ్మే ప్రయత్నం చేయడం జరిగింది. దానిని మాకు ముందస్తు సమాచారం ఉండడంతో వాళ్ళని మేము మఫ్టీలో ఉండి వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళతోటి మేమే కొంటున్నాము అన్నట్టుగా వాళ్ళని నమ్మించి వాళ్ళ ముఠాని నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు నిన్న ముఠాన్ని పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళ దగ్గర ఒక డమ్మీ పిస్టల్, మళ్ళీ ఒక కత్తిని, ఒక మర్డర్కి వాటికి ఉపయోగించే ఒక కత్తిని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ వెపన్సే కాకుండా వాళ్ళ దగ్గర స్కేల్స్ ఆల్మోస్ట్ 240 స్కేల్స్ని పట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేసుకున్నాం. ప్రస్తుతం దీంట్లో 6 నిందితులను గుర్తించడం జరిగింది. 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా 3 పట్టుకునే ప్రయత్నంలో. అలుగు పొలుసులను అమ్ముకుంటే అదేదో మెడిసినల్ వాల్యూ ఉన్నాయి అని చెప్పి ఒక భ్రమలో అందరూ దీని మీద బేరం చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్లాంటిది ఏదీ లేదు. ఇది ఒక ఫేక్ న్యూస్. కాబట్టి దీనికి ఎవ్వరూ సహకరించకండి. అలుగు మన ఇండియన్ ప్యాంగోలిన్ అనేది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్, షెడ్యూల్ 1లో ఉన్న స్పీషీస్ అది. కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, కానీ దాన్ని చంపేసి వీటిని పొలుసులని విక్రయించే పరిస్థితులు చేస్తున్నారు. దీనికి ఏమాత్రం విలువ లేదు, వీటి పొలుసులకు ఏమాత్రం విలువ లేదు. ఇదంతా ఒక ఫేక్ న్యూస్. ఈ ఆపరేషన్లో 6 నిందితులని గుర్తించడం జరిగింది. మొదటి వాళ్ళు ఎన్ఎం శ్రీనివాస్, ఈయన గోలేటి వాస్తవ్యుడు, ఈయనని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాజారాం అనే ఇంకొక వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్టు తెలిసింది. మళ్ళీ ఓరుగంటి రంజిత్ అనే అతన్ని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. తిరుపతి అనే వ్యక్తి గోలేటి గ్రామస్తుడే, ఈయనను కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇంకా 3 పరారీలో ఉన్నారు. మొత్తం 6లో 3ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా రేపు పట్టుకునే ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రిపురారం మండలంలో రైతు వేదికల ప్రారంభోత్సవం, రైతులతో ముచ్చటించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అన్ని మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి సబితా వెల్లడి. ఎంపీ మేనకా గాంధీపై అఖిల భారత పశు వైద్య సంఘం ప్రతినిధులు ఆగ్రహం, తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ కార్యాలయం ముందు ధర్నా. పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం ఏం పని చేసిందో ప్రజలకు చెప్పాలి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్. ప్రత్తిపాడులో హోంమంత్రి సుచరిత పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.